నటులు, అన్నింటికీ మించి మంచి అధ్యాపకులు డాక్టర్ పెద్ది వెంకటయ్య గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మనం నాటక రంగానికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి పెద్ది వెంకటయ్య గారు. నమస్కారం అండి. పెద్ది వెంకటయ్య గారు, మీరు పరిశోధన అంశంగా వరంగల్ జిల్లాలో తెలుగు నాటక సాహిత్యం అనే అంశాన్ని ఎంపిక చేసుకున్నారు. ఈ అంశాన్ని ఎంపిక చేసుకోవడంలో ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఏమిటి, ఆంతర్యం ఏమిటి? ముఖ్యంగా నాకు నాటకాలు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఏంటంటే నేను వరంగల్ జిల్లా కడవెండి గ్రామంలో జన్మించడం జరిగింది. కడవెండి అనగానే నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ పోరాటంలో పాల్గొన్న వీరోచితమైనటువంటి గడ్డ. అట్లాంటి ఆ గడ్డలో నేను చిన్ననాడు యక్షగానాలు, నాటకాలు మొదలైనటువంటివి చూసేటువంటి వాడిని. ముఖ్యంగా బాలనాగమ్మ, సారంగధర, చింతామణి అనేటువంటి యక్షగానాలు నన్ను ఆలోచింపజేసినటువంటివి. ఇంకా మా భూమి, నేటి న్యాయం, కుక్క, ఎండమూరి వీరేంద్రనాథ్ కుక్క, పితృదేవభవ, ఎలక్షన్లు వచ్చినాయి అనేటువంటి నాటకాలు నన్ను ఎంతో ప్రభావితం చేసినాయి. ముఖ్యంగా ఏంటంటే నాకు సాహిత్యం కంటే నాటకం అంటే నాకు ఎంతో ఇష్టం. నేను 8వ తరగతి చదివే రోజుల్లో నాటకాలు వేసేవాడిని. సాహెబ్ సాక్ష్యం అనేటువంటి నాటికను ప్రదర్శించి ఉత్తమ నటుడిగా ఎన్నికైనాను. అంతేకాకుండా పాటలు పాడేటువంటి వాడిని. ఆ 8వ తరగతి చదివినటువంటి రోజుల్లో అంటే మా గ్రామానికి సమీప గ్రామమైనటువంటి దేవర్పులలో మిత్రమండలి అనేటువంటి ఒక సంస్థ ద్వారా మన వరంగల్ జిల్లాలో సంబంధించినటువంటి వివిధ ప్రాంతాల నుండి విశిష్టమైనటువంటి రచయితల చేత నాటకాలు ప్రదర్శించేటువంటి వాళ్ళు. ముఖ్యంగా ఏంటంటే మిత్రమండలి అనేటువంటి సంస్థ ద్వారా అనేక నాటకాలు ప్రదర్శిస్తున్నటువంటి ఆ క్రమంలో ఎండమూరి వీరేంద్రనాథ్ గారి కుక్క, మన అంకలింగమూర్తి గారి పితృదేవభవ, మీకు మనిషి. సార్, బాల్యంలో నుండే మీకు పౌరాణిక నాటకాలతో, తర్వాత సాంఘిక నాటకాలతో, 2 రకాల నాటకాలతో మీకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే మీ పరిశోధనకు దారితీసింది అని అంటారు. అంటే ఈ క్రమంలో నాకు కూడా నాటకాలు రాయాలనేటువంటి తలంపు కలిగింది. ముఖ్యంగా ఏంటంటే పాటలు పాడడం. అంటే రచయిత ఎవరో తెలియదు. ఈ నల్లని రాళ్ళలో అనేటువంటి ఆ పాట రాసినటువంటి రచయిత అంతవరకు తెలియదు. అంటే ఆ విధంగా సాంస్కృతిక ధార నాకు అబ్బింది, బాల్యం నుండి అబ్బింది. అంతేకాకుండా ఇంటర్మీడియట్ స్థాయిలోకి రాగానే ముఖ్యంగా ఏంటంటే వక్తృత్వంలో, వ్యాసరచనలో, నాటకాలు వేయడంలో, విచిత్ర వేషధారాలు వేయడం, ఏకపాత్ర అభినయాలు ప్రదర్శించడం నాకు ఎంతో ఆ కళాశాలలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చేటువంటిది అనమాట. పతనం దిక్కు పరుగు అనేటువంటి నాటికను ప్రదర్శించి ఉత్తమ నటుడిగా ఎన్నికైనా. అంటే ఇంటర్మీడియట్ స్థాయిలో ఆ విధంగా అభినవేశంతో, అదే డిగ్రీ స్థాయిలోకి వెళ్ళినప్పుడు కూడా సాంస్కృతిక కార్యదర్శిగా ఎన్నికైనా. అంటే అక్కడ రాజకీయ నాయకుడు, ఈడియట్ అనేటువంటి ఏకపాత్ర అభినయాలతోటే అవి ప్రదర్శించి అధ్యాపకులలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకొని సాంస్కృతిక కార్యదర్శిగా నన్ను నియమించడం జరిగిందన్నమాట. అంటే ఈ విధంగా ఎంఏ స్థాయిలోకి రావడంతో ఒక ప్రత్యేకమైనటువంటి నాటకాలపైన అభిమానం కలగడానికి ఆచార్య పేరువారం జగన్నాథం గారు, కోవెల సుప్రసన్నాచార్య గారు, ఆచార్య పి జ్యోతి గారి, హరిశివకుమార్ గారి ఒక పర్యవేక్షణలో ఏంటంటే స్థానికమైనటువంటి చరిత్ర జవసత్వాలు ఉన్నటువంటిది. అట్లాంటి జవసత్వాలు ఉన్నటువంటి వాటిపైన పరిశోధన చేయాలనేటువంటి ఒక సంకల్పం కలిగింది. ఎందుకంటే స్థానిక చరిత్రలో మూలాలు ఉంటాయి. ఆ మూలాలలో ఉన్నటువంటి వాటిని మట్టి పరిమళాలను బయటకు తీయాలనేటువంటి సంకల్పంతో వరంగల్ జిల్లాలో నటులు, లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి రచయితలను వెలుగులోకి తీసుకురావడానికి నాకు ఈ యొక్క నాటకాలపై ఉన్నటువంటి మక్కువే నాకు ఓరుగల్లు నాటక సాహిత్యం మీద పరిశోధన చేయడానికి
సూపర్ పత్రికగా మారిందని చెప్పొచ్చండి. అలాగే సార్.